విద్యుత్ స్కీమ్ కింద ఎస్సీలకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు కంటిన్యూ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు వచ్చిన తర్వాత కట్ చేశారు, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పునఃప్రారంభించారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఎస్సీ హౌసింగ్ కూడా డబ్బు చాలదని ఒక్కొక్క ఇల్లు కట్టుకోవటానికి 50,000 రూపాయలు ఇచ్చిన ఘనాపాటి మా చంద్రబాబు నాయుడు గారు. ఈ దళిత వర్గాలన్నీ కూడా ఆర్థికంగా స్థిరపడాలని చెప్పి P4 విధానాన్ని పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం. దళిత వర్గాల్ని ఉన్నత స్థితిలో చూడాలని, ఆర్థికంగా స్థిరపరచాలనే ఉద్దేశంతో పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారిని మీకు గుర్తు చేస్తున్నా. ఏతావాత ఫ్రెండ్స్, మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఒక కన్స్ట్రక్టర్. ఆయన సమాజ నిర్మాణం చేసే వ్యక్తి. ఆయన చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ కన్స్ట్రక్టర్, వేరాజ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఏ డిస్ట్రక్టర్. కన్స్ట్రక్టర్కి డిస్ట్రక్టర్కి చాలా తేడా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఏ డిస్ట్రక్టర్, చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ కన్స్ట్రక్టర్. చంద్రబాబు నాయుడు గారు నిర్మించి ప్రజా వేదిక నిర్మాణం చేసి ప్రజలకు ఉపయోగపడే రీతిలో దాన్ని తీసుకొస్తే, ఇతను అధికారంలో వచ్చిన 2వ రోజే దాన్ని కూలగొట్టారు. దిస్ ఈజ్ డిస్ట్రక్షన్. అందుకే జగన్మోహన్ రెడ్డి డిస్ట్రక్టర్ అన్నాను నేను, చంద్రబాబు నాయుడు గారు కన్స్ట్రక్టర్. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇటువంటి తప్పుడు పనులు చేయరు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. చాలామంది అంటారు ఇది సాక్షి పత్రిక. ఇది సాక్షి పత్రిక కాదండి, ఇది ఒక కరపత్రిక. ఎందుకంటే మీకు తెలియజేస్తున్నా, సాక్షిలో ఒకే హత్యపై 2 కథనాలు వస్తాయండి. ఒకే పత్రికలో 2 విధానాలు వస్తాయండి. తెలంగాణ విషయంలో భూ తగాదాల్లో అల్లుడు హత్య చేశాడనేది వార్త తెలంగాణలో. ఇదే సాక్షులండి. నవద్దు తమ్ముడు వినాలి. ఇదే మరి నేను కరపత్రికని ఎందుకు అన్నాను, దీనికి అన్నాను కరపత్రికని. తెలంగాణ విషయంలోనేమో భూ తగాదాల్లో అల్లుడు హత్య చేశాడు మామాని. అదే ఏపీ విషయంలోకి వచ్చేటప్పటికి అదే సాక్షిలో పెన్షన్ కోసం వస్తే టీడీపీ రౌడీల చేతిలో హత్య. అక్కడ అల్లుడు మామని చంపాడు, అదే మామని ఇక్కడ తెలుగుదేశం పార్టీ రౌడీలు చంపేశారంట పెన్షన్ కోసం వస్తే. ఎంత దుర్మార్గం అండి. నేను కరపత్రిక అంటే వాళ్ళు తప్పు ఉందండి? ఆ యాజమాన్యాన్ని శిక్షించాలని అడగడం తప్పే ఉందండి? ఆ యాజమాన్యంపై కేసు పెడితే తప్పండి? ఇదే తప్పుడు రాతలు కదా. ఇప్పుడేం రాసినారు ఇక్కడ, రాజ్యాంగ నిర్మాతపై క్షుద్ర రాజకీయం. తప్పు కదా. చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ నిర్మాతకు అత్యంత గౌరవం ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి భారతరత్న ఇవ్వటంలో ప్రధాన పాత్ర పోషించారు ఆ రోజు ఎన్టీఆర్ గారితో కలిసి. డాక్టర్ అంబేద్కర్ విద్యా విధానం విదేశాలకు పంపించి ఎంతోమంది బిడ్డల్ని చదివించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని నీలాగా డిస్ట్రక్టర్ కాదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకసారి తెలియజేస్తూ, అసలు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏమైందండి మీరున్నప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద దళితుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఏమైంది మీరున్నప్పుడు? నిర్వీర్యం అయిపోయింది ఎస్సీ కార్పొరేషన్. ఒక్క లోన్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడే 314 కోట్లు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద 341 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు ఎస్సీ లోన్లు ఇస్తున్నారు. 20,692 మంది దళిత లబ్ధిదారులకి 341 కోట్లతోటి ఇస్తున్నారు. మీరు 5 ఏళ్లలో 1 లక్ష రూపాయలు కూడా లోన్లు ఇవ్వలేదు. మీరా చంద్రబాబు నాయుడు గారిని ఆక్షేపించేది? మీరా చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టేది?